David Goggins, the pinnacle of human fitness. He conquered the human body limits. నిజం చెప్తున్నా, he really conquered. So the mindset I am chasing. So తన మైండ్ సెట్ లో ఒక 1% మనం పొసెస్ చేయగలిగితే we can achieve a lot in our lives. మనం ఎంత అంటే ఎంత అచీవ్ చేయగలం అంటే అంత అచీవ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 4000 పుల్అప్స్ చేస్తాడు 17 hours లో. సో ఇమాజిన్ 17 hours లో 4000 పుల్అప్స్ చేయడం అంటే ఏంది అసలు మాటలా? అది 20 to 30 పుల్అప్స్ తీసి ఏదో అనుకుంటాం, బట్ దిస్ మ్యాన్ డిడ్ 4030 పుల్అప్స్ ఇన్ 17 hours. ఏంది బై మనిషి? సో ఎన్నో 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 వరల్డ్ క్లాస్ అథ్లెటిక్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ఒక ఛాలెంజ్ అటెంప్ట్ ఇచ్చిన, ఎట్లా అంటే 100K స్టెప్స్ ఇన్ 24 hours అని చెప్పి. సో నాకు 4 times తీసుకున్నది. లిటరల్లీ నేను 3 times ఫెయిల్ అయిపోయినా. ఫోర్త్ టైం నేను 100K స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నా. లిటరల్లీ నా లెగ్స్ అయితే మొత్తం షివరింగ్ అయిపోయినాయి లాస్ట్ 10K స్టెప్స్ వేసినప్పుడు. దాని వీడియో ఇక్కడ ఇస్తా చూడండి. సో ఈ మనిషి ఎట్లాంటి ఛాలెంజెస్ చేస్తాడంటే, లిటరల్లీ 400 కిలోమీటర్ రన్, 300 కిలోమీటర్ రన్, ట్రయత్లోన్స్, అల్ట్రా ట్రయత్లోన్స్, ఎట్లాంటి రన్ చేస్తాడు. ఇమాజిన్, అల్ట్రా ట్రయత్లోన్స్ అంటే అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద మౌంటైన్ రేంజెస్ లో, ఆల్టిట్యూడ్ ఉన్న రేంజెస్ లో డైరెక్ట్ ఇట్లా వితౌట్ వాటర్, వితౌట్ అసలు ఒక 8 hours, 9 hours, 10 hours అట్లా రన్ కంప్లీట్ చేస్తాడు, అంత ఆల్టిట్యూడ్ ప్లేసెస్ లో. సో తిను కంప్లీట్ చేసిన కొన్ని రికార్డ్స్ చూద్దాం. అంటే చాలా ఎన్నో ఉన్నాయి, ఒక బిగ్ బుక్ మొత్తం రాసిన సరిపోనంత రికార్డ్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ రికార్డ్స్ అవి చూద్దాం. సో తిను కంప్లీట్ చేసిన వన్ ఆఫ్ ద టఫెస్ట్ రేస్ అంటే బ్యాడ్ వాటర్. వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డిఫికల్ట్ అండ్ డేంజరస్ ఇది ఛాలెంజ్. సో తిను కంప్లీట్ చేసిన అండ్ మోప్ 240 అంటే ఏం లేదు, 241 miles ఎండ్యూరెన్స్ రేస్. కిలోమీటర్స్ అనలేదు, మైల్స్ అన్న. సో 241, సో 241 అంటే అర్థం చేసుకోండి ఇక ఎంత. 241 miles ని 63 hours లో కంప్లీట్ చేసుకున్నాడు. బ్రో 63 hours ఎట్లా రన్ చేసి, అండ్ హీ హ్యాస్ అన్ అల్ట్రా మ్యారథాన్ సక్సెస్. ఎంత ఒక 60 to 70 అల్ట్రా మ్యారథాన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అందులో ట్రయత్లోన్స్, అల్ట్రా ట్రయత్లోన్స్, మ్యారథాన్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ బేసిక్. మ్యారథాన్ అయితే ఈ జస్ట్ రన్, ఒక నిద్ర లేచి పొద్దున ఒక 40 kilometers రన్ చేయమని రన్ చేస్తాడు, జస్ట్ బేసిక్ 40 kilometers. సో డేవిడ్ గాగిన్స్ 40% రూల్ ఏం చెప్తుందో ఇందాం. అసలు మీకు చాలా మందికి డేవిడ్ గాగిన్స్ ఎంత ఎండ్యూరెన్స్ ని పుష్ చేస్తాడు కదా తన బాడీలో. తన బాడీని ఒక ఎండ్యూరెన్స్ లెవెల్స్ ని, అసలు లిమిట్స్ అనేవి ఉండే తనకి, మనకు ఉంటాయి కావచ్చు, తనకు ఉంటాయి. సో ఆ లిమిట్స్ ని తను చేసి చేసింది కాబట్టి తనకు ఒక అర్థమైంది అసలు పెయిన్ ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పి. సో దీని గురించి తెలుసుకుందాం, క్లియర్ కట్ గా వినండి. సో నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎట్లాంటి పని, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ నువ్వు చేస్తున్నప్పుడు, ఎట్లా అంటే నీ బాడీతో నువ్వు ఎక్సర్సైజెస్ కానీ, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగ్ అయినా, జిమ్ అయినా, ఏదో ఒకటి ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో గేమ్స్ అయినా, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు, సరే పుష్అప్స్ అయినా, పుల్అప్స్ అయినా, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ నువ్వు చేస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్ తో చెప్తా, పుల్అప్స్ తీస్తున్నావు, సరే పుష్అప్స్ తీస్తున్నావు ఒక 40. సో నువ్వు 25 తీసినావు, 26th పుష్అప్ నువ్వు తీస్తున్నప్పుడు నీ మైండ్ నీకు ఏం చెప్తుంది అంటే, నీ ఎనర్జీ 25 దాకానే. సో నువ్వు ఇట్లా గట్టిగా ఇట్లా తీస్తున్నావు, బట్ నీకు తీయనికి రావట్లేదు 26th. సో అప్పుడు డేవిడ్ గాగిన్స్ రూల్ ఏం చెప్తుంది అంటే, సో డేవిడ్ గాగిన్స్ రూల్ అనే కాదు, సో డేవిడ్ గాగిన్స్ 40% రూల్. సో నువ్వు ఆ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు నీ బాడీ అనేది, ఒకవేళ నీకు నీ మైండ్ అనేది నీ బాడీకి చెప్తుంది కదా, ఇట్లా గివ్ అప్ ఇవ్వు, నువ్వు నీ బాడీలో ఎనర్జీ అనేది లేదు, నువ్వు క్విట్ అయిపో ఇక్కడ నుంచి, ఇది ఇక్కడనే ఆపై అని నీ మైండ్ అనేది నీ బాడీకి చెప్తుంది. సో అప్పుడు నీ బాడీలో జస్ట్ ఒక 40% ఎనర్జీ మాత్రమే కన్జ్యూమ్ అయింది, ఓకేనా. ఇంకా 60% ఎనర్జీ అనేది ఇంకుంది లోపల, ఇంకుంది. బట్ నువ్వు ఆ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లో లేవు. సో నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి సరే 25 పుషప్స్, నువ్వు ఫస్ట్ 25 పుషప్స్ వరకు నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు. సో ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మళ్ళీ చేస్తున్నప్పుడు నీ మైండ్ అనేది ఆ పెయిన్ కి అలవాటు అయిపోతుంది. సో ఇట్ విల్ ఎండ్యూర్, ఓకేనా, అట్లా ఎండ్యూర్ అవుతుంది. సో నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు నీ మైండ్కి తెలిసిపోద్ది, ఓకే ఈ సిచ్యువేషన్ లో మనం లాస్ట్ టైం ఉన్నాం, సో ఇంకొక కొంచెం పుష్ చేయొచ్చు అని చెప్పి. సో దట్స్ వాట్ డేవిడ్ గాగిన్స్ 40% రూల్ విల్ టెల్ యూ, ఓకేనా. సో దీన్ని బట్టి నువ్వు ఏం అర్థం చేసుకోవాలంటే, నీ బాడీలో ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు నీ మైండ్ నీకు గివ్ అప్ అయ్యు, నీ బాడీ మొత్తం నీకు ఎనర్జీ లేదు, బట్
ఉంటది నీ బాడీలో. బట్ నువ్వు ఆ పెయిన్‌ని ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అర్థమైందా? నువ్వు ఆ పెయిన్‌ని ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కాబట్టి నీ బాడీ అనేది నీకు అట్లా చెప్తుంది. గివ్ అప్ ఇవ్వు అని. సో, అసలు ఇది ఎట్లా వర్క్ అవుతది? అసలు ఈ డేవిడ్ కాగిన్స్ 40% రూల్. సో, దీనికి అసలు ఎట్లా వర్క్ చేద్దాం? నీ బాడీతో నువ్వు అసలు ఎట్లా వర్క్ చేయాలి? అర్థమైందా? సో, చెప్తా. సో, దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ మైండ్ సిగ్నల్. సో, చెప్పిన నువ్వు వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్స్‌ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ, నీ మైండ్ అనేది నీకు చెప్తది. నీ మైండ్‌లో 40% స్టాప్ ఇట్. నువ్వు అక్కడే ఆగిపో. నీ బాడీలో ఎనర్జీ లేదని నీ మైండ్ నీ బాడీకి సిగ్నల్ పంపిస్తది. అర్థమైందా? సో, దట్స్ వాట్ మైండ్ సింపుల్. ఇంతసేపు చెప్పిందే. నీ బాడీలో ఇంకా 60% ఉంటది. 40% ఉన్నప్పుడు నీ బాడీ అనేది నీ మైండ్‌కి సిగ్నల్ పంపుతది. సో, మైండ్ సిగ్నల్ అండ్ 40% రియాలిటీ. ఇంతసేపు పుషింగ్ ద లిమిట్. పుషింగ్ పాస్ట్ ద లిమిట్. పాస్ట్ ద లిమిట్స్ అంటే ఏం లేదు. సో, నీ మైండ్ అనేది నీకు రియాలిటీ చెప్పినా కదా ఇంతసేపు. సో, 40% నీ బాడీలో మాత్రమే చూపిస్తది నీకు. బట్ ఇంకా రిమైనింగ్ 60% స్ట్రెంత్ నీ బాడీలో ఉంటది అని చెప్పినా కదా! సో, అప్పుడు నువ్వేం జేయాలి? సో, నువ్వేం జేయాలంటే నీ మైండ్‌కి నువ్వు జెప్పాలి. ఏంది? నా బాడీలో ఇంకా ఎనర్జీ ఉంది. నేను పుష్ చేయగలుగుతా. నేను ఐ కెన్ పుష్ ఈవెన్ మోర్. నేను ఇంకా పుష్ చేయగలుగుతా. నేను గివ్ అప్ ఇవ్వను అంత ఈజీగా అని నీ బ్రెయిన్‌కి నువ్వు చెప్పుకుంటా, అసలు గివ్ అప్ ఇవ్వకుండా ఒక్కొక్కటి చేసుకుంటా యూ హావ్ టు పుష్ ఇట్. నువ్వు ఆ పెయిన్‌ని పుష్ చేసుకుంటా మరీ చేసినప్పుడే యూ విల్ అన్‌లాక్ దట్ పొటెన్షియల్. ఓకేనా? సో, ఫోర్త్ వన్ వచ్చేసి అన్‌లాకింగ్ ద పొటెన్షియల్. నువ్వెప్పుడు నీ ట్రూ పొటెన్షియల్‌ని అన్‌లాక్ జేస్తావంటే నువ్వు గట్టిగా పుష్ చేసినప్పుడే. యూ హావ్ టు పుష్. ఎట్లా పుష్ చేయాలంటే ఆ పెయిన్‌ని అసలు దాటుకుంటూ పుష్ చేయాలి. సో, అప్పుడే యూ విల్ ఎక్స్‌పీరియన్స్ ద ట్రూ పొటెన్షియల్ ఆఫ్ యువర్ బాడీ. సో, నీ బాడీలో ఎనార్మస్ పొటెన్షియల్ ఉంటది. బట్ దాన్ని నువ్వు పుష్ చేయాలి. ఎట్లా పుష్ చేస్తావు? త్రూ ద పెయిన్. నువ్వు ఆ పెయిన్‌ని చూసుకుంటా అబ్జర్వ్ చేసుకోవాలి. అసలు ఎండ్యూర్ చేయాలి. దట్స్ వాట్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అర్థమైందా? ఎండ్యూరెన్స్ అంటే ఏం లేదు. యూ హావ్ టు అబ్జర్వ్ ద పెయిన్, ఎండ్యూర్ పెయిన్. సో, దట్స్ వాట్ డేవిడ్ గోగిన్స్ 40% రూల్ వర్క్స్. అండ్ దీన్ని నువ్వు పెట్టు. జిమ్‌లో అయినా, రన్నింగ్‌లో అయినా, ఎట్లాంటి ప్లేసెస్‌లో అయినా ఇట్ డెఫినెట్‌లీ వర్క్. ఆర్యన్ బ్రో చెప్తున్నాను నీకు. సో, దట్స్ వాట్. సో, సబ్స్క్రైబ్.